Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. 5.5 దశాబ్దాల నియంతృత్వ పాలన అంతమైనటువంటి సిరియాలో ఇప్పుడు ఒక్కొక్క విషయము బయటపడుతున్నాయండి. ఆ విషయాలని చూస్తే మనము సిరియాలో ఇంతలా నియంతృత్వం ఉందా అని మనము ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా సిరియాలోనే కాదండి, మొత్తం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసే ఒక జైలు గురించి మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకోవాలండి. మరి ఈ జైలుని మానవ హక్కుల సంస్థలు మానవ కబేలాగా వర్ణించాయి అంటేనే మీరు మరి ఈ జైలు యొక్క ఏంటిది ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. గుర్తుపెట్టుకోండి, ఈ జైలుని మానవ కబేలాగా వర్ణించడం జరిగిందండి. మరి ఇంతకీ ఆ జైలు పేరేంటి, దాని యొక్క విశిష్టతలు ఏంటిది అనేది మనము ఈరోజు ఈ టాపిక్గా తీసుకొని వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామండి. మరి ఈ జైలు వచ్చేసి సిరియాలో ఉందండి. ఇది సిరియా రాజధాని డమాస్కస్కి ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పట్టణంలో ఉన్నటువంటి ఈ జైలు పేరే సెడ్నియా జైల్ అండి. మరి ఈ సెడ్నియా జైల్ని మానవ కబేలాగా పిలవడానికి గల కారణాలు ఏంటివి అని చూస్తే, ఈ సెడ్నియా జైలులో రోజుకు 50 మంది చొప్పున 7 ఏళ్లలో దగ్గర 30,000 మందిని ఉరితీశారంటేనే మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ 7 ఏళ్ల కాలం మాత్రమే చెప్పానండి. ఇంకా అంతకుముందు అంటే కొన్ని వేల మందిని ఉరితీశారండి ఈ జైలులో. మరి ఈ జైలుని ఎవరు కట్టించారు, ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం ఒక్కసారిగా తెలుసుకుంటే, ఈ జైలుని బషర్ అల్ అసద్ ఏదైతే మొన్న ఇతని మీదనే తిరుగుబాటు జరిగిందండి, బషర్ అల్ అసద్. ఈ బషర్ అల్ అసద్ తండ్రి గారు అయినటువంటి హఫీజ్ అల్ అసద్ గారు 1980లో ఈ జైలు నిర్మాణాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి, ఈ సెడ్నియా జైలు నిర్మాణాన్ని. మరి ఈ సెడ్నియా జైలు వచ్చేసి 1.4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉందండి. 1.4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండడం జరిగింది. దీని నిర్మాణము 1987లో టోటల్గా కంప్లీట్ అయిందండి. మరి 1987 నుండి ఈ జైలులో ఖైదీలను బంధించడం స్టార్ట్ చేశారు. మరి ఈ సెడ్నియా జైలులో 2 బ్లాక్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి వైట్ బ్లాక్ బిల్డింగ్ అని, ఇంకొకటి రెడ్ బ్లాక్ బిల్డింగ్ అని చెప్పేసి. మరి ఈ వైట్ బ్లాక్ బిల్డింగ్లో సైనికాధికారులు ఎవరైతే ఉంటారో అండ్ బలగాలు, ఆర్మీ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఈ బషర్ అల్ అసద్ కావచ్చు, హఫీజ్ అల్ అసద్ ఈ ఫ్యామిలీకి చెందిన వాళ్ళకి విధేయత ప్రకటించని వాళ్ళని ఈ వైట్ బ్లాక్ బిల్డింగ్లో బందీలుగా ఉంచుతారండి. మరి ఇంకొకటి ప్రధానమైనటువంటి జైలు అంటే అదే ఈ సెడ్నియా జైల్లో ఉన్నటువంటి ఇంకొక బ్లాక్ రెడ్ బ్లాక్ బిల్డింగ్ అండి. ఈ రెడ్ బ్లాక్ బిల్డింగ్లో పొలిటికల్గా, రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఈ జైలులో బంధించే వాళ్ళండి. ఇలా 1987 నుండి మొన్న సిరియాలో నియంతృత్వం అంతమయ్యేంత వరకు మొత్తంగా కొన్ని వేల మందిని ఉరితీశారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ముందు చెప్పింది ఒక 7 ఏళ్ల పీరియడ్కే చెప్పాను. అంటే ఎన్ని వేల మందిని వాళ్ళు ఉరితీశారో ఈ జైల్లో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకనేనండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నియంతృత్వం అనేది ఎన్నో రోజులు ఉండదు. అలా బషర్ అల్ అసద్ నియంతృత్వ పోకడలకు వెళ్ళాడు కాబట్టి మొత్తంగా సిరియాలో తిరుగుబాటు జరిగింది. ఫైనల్గా సిరియా రేపు ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా సెడ్నియా జైలు యొక్క విశిష్టతలు చూస్తే అసలు ఒకప్పుడు వీటికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా బహిర్గతమయ్యేది కాదండి. అసలు అందులో ఏం జరుగుతుందనేది కూడా చిన్నపాటి ఇన్ఫర్మేషన్, అది కూడా 0.1% ఇన్ఫర్మేషను, అది అందులో పనిచేసే గార్డులు వాళ్ళు చెప్తేనే తప్పించి మిగతా ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చేది కాదండి. అంత సీక్రెట్గా మొత్తం కూడా సెక్యూరిటీ సిస్టంలో
కెమెరా మొత్తం కూడా సీక్రెట్ కెమెరా సిస్టంలోనే ఈ సెడ్నియా జైలు ఉండేదంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మానవ కబేలానండి. ఏది ఏమైనా ఈరోజు సిరియా నియంతృత్వ పోకడలని ఎదిరించి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నందుకు నా ఛానల్ త్రూ నేను సిరియాని అభినందిస్తున్నాను. ఎప్పటికైనా నియంతృత్వము నిలవదు, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ఉన్నా పోరాడాల్సిందే. ఇలా మంచి మంచి కంటెంట్లతో నేను మీకు వీడియోలను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా దినేష్ గంగసా